అనుకోని పరిస్థితిలో ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ చిన్న టేకూరు దగ్గర జరిగిన ఈ సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు తర్వాత తీసుకునే చర్యల కంటే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఎంతో అవసరమన్నారు. ప్రైవేట్ బస్సుల్లో ముఖ్యంగా ఇంధన ట్యాంక్ రక్షణ లేకపోవడం, ఫైర్ ఆర్పే పరికరం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సూచనలు ప్రయాణికులకు చెప్పకపోవడం, ప్రైవేటు బస్సు ఆపరేటర్ల నియంత్రణ లేకపోవడం, డ్రైవర్ల శిక్షణ, ట్రాకింగ్ వ్యవస్థల లోపం, భద్రతా నిబంధనలు అమలు చేసే సిబ్బంది కొరత, డిజిటల్ ఫిట్నెస్ రికార్డులు పబ్లిక్గా అందుబాటులో లేకపోవడం, ప్రయాణానికి ముందు బస్సు వివరాలు, కంపెనీ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ను ఆన్లైన్లో చూసుకునే అవగాహన ఉండాలని ఆయన తెలిపారు. ప్రయాణికులు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎగ్జిట్ దారులు ఎక్కడున్నాయో తెలుసుకునే అవగాహన ఎంతో అవసరమన్నారు. రాత్రి వేళలో వీలైనంత వరకు ముందర సీట్లు లేదా మధ్య సీట్లు ఎంచుకోవడం సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా భద్రత తనిఖీలకు మూడవ పక్ష సంస్థలను అనుమతించడం, ప్రైవేటు బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లను డిజిటల్ పబ్లిక్ పోర్టల్లో ఉంచాలని ఆయన తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదాలు జరిగిన తర్వాత కంటే ప్రమాదాలు జరగముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలకు కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఎందుకు జరిగింది ఏమిటి అనేది కమిషను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఒక ఉపయోగపడుతుంది. ఇకపోతే ప్రైవేటు బస్సులు, నిన్న తిరుపతి జిల్లాలో ఒక ప్రమాదం జరిగింది. అది కూడా ప్రైవేటే. ప్రమాదం జరగలేదు కానీ మొత్తం 70% అంతా కాలిపోయింది. నిన్న అలా జరిగితే ఈరోజు ఇక్కడ కర్నూలు జిల్లాలో చిన్నటేగురు దగ్గర ఈ ప్రమాదంలో చాలామంది అగ్నిగా ఆహుతయ్యారు. చాలా బాధాకర విషయం. ప్రభుత్వం కూడా ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్స్ మీద ప్రత్యేక చొరవ తీసుకోవాలి. అదేవిధంగా GPS కూడా చెక్కింగ్ చేసే విధానాన్ని కూడా చేపట్టాలి. రోడ్డు భద్రతా వారోత్సవాలు కేవలం అలంకారంగప్రాయంగా జరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం లేదనేది నిక్కార్సుగా చెప్తున్నాను. ఎక్కడ జరుగుతున్నాయండి? ఎవరిని పిలిపిస్తున్నారు? ఒక కళాశాల లేదు, ఒక పాఠశాలలో లేదు, ఎక్కడ లేదు. ప్రయాణికుడు తీసుకునే ఒక ప్రైవేటు బస్సులు ఎక్కేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎగ్జిట్ ఎక్కడుంది? ప్రమాదం జరిగితే మనం ఎలా బయటపడాలి? తర్వాత అగ్నికి ఆహుతైనప్పుడు ఒక స్ప్రే లాంటిది ఉంటుంది, అది ఏమైనా ఉందా లేదా? ఇవన్నీ ప్రయాణికుడు కూడా తెలుసుకోవాలి. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఏదో నడుస్తున్నాయి. ప్రభుత్వం ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే పెద్ద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ప్రభుత్వం కూడా. అలా కాకుండా అవగాహన ప్రైవేట్ బస్సుల మీద తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ఇప్పుడు AI టెక్నాలజీ వచ్చింది, దాని మీద ఉపయోగించండి. అందులో ఈ వర్షాకాలంలో వాహనాలు ఎక్కువగా స్పీడ్గా పోతుంటాయి. చాలా వరకు మట్టి పేరుకుపోయి ఉంటుంది, స్కిడ్ అవుతుంది, వాహనం తగులుతుంది. ఇవన్నీ ప్రమాదాలకు నివారించడానికి సిగ్నల్స్ దగ్గర కూడా CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఇప్పుడు ATMల దగ్గర ఎక్కడో కూడా జరుగుతున్నాయన్నప్పుడు ఒక టర్నింగ్ పాయింట్స్ దగ్గర కానీ, హైవే బ్రిడ్జ్లు కానీ, సిగ్నల్స్ దగ్గర CC కెమెరాలు పెడితే ఆ వాహనం స్పీడ్ ఏంటో బయటపడుతుంది. ఇప్పుడు నేనే ఒక వ్యక్తిని ఒక హైదరాబాద్లో ఒక స్పీడ్లో వెళ్తున్నప్పుడు వెంటనే స్పీడ్ పెరుగుతుందని చెప్పేసి సిగ్నల్స్ అక్కడ నీకు టెక్నికల్గా అమౌంట్ పడిపోతుంది, ఇంత స్పీడ్లో పోతున్నావు నీ జరిమానా అని. అదేవిధంగా ప్రైవేట్ బస్సులో కూడా ఖచ్చితంగా అటువంటి విధానాన్ని ప్రవేశపెడితే ఒక మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ కమిషన్ మీద ప్రత్యేక దృష్టి సారించాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రమాదాల నివారణ చర్యలు ముఖ్యంగా ఎక్కువ జరిగేది చలికాలంలో, వర్షాకాలంలో ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి ముందస్తుగా చర్యలు తీసుకోగలిగితే ఒక మార్పు వస్తుంది. ప్రయాణికుడు ప్రయాణం కాదు, ఒక ప్రాణాన్ని పెట్టుకొని పోతుంటాడు అతను. కాబట్టి ఈ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను జనతా ఫౌండేషన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, RTC శాఖ వారికి, రవాణా శాఖ వారికి ఖచ్చితంగా నేను లేఖలు రాస్తున్నా. ఈరోజే రాస్తున్నా, పంపిస్తాను. ప్రభుత్వం కూడా మేము ఇచ్చే లేఖలను స్పందించి
చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను.